ఎవరేం చేయలేకపోతున్నారు, ఏ రెగ్యులేషన్స్ లేవు, వాడు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అంతర్జాతీయ నీతులు నియమాలు ఇవన్నీ కూడా మనకు ఒక ఇండియాకి ఉండవు. ఇప్పుడు ఇదే టెర్రరిజం మీద ఇదే మనం ఏది యుఎన్ఓకు వేనాం, అనేక అంతర్జాతీయ సంస్థలకు వేనాం, వెస్ట్రన్ కంట్రీస్కి చెప్పుకున్నాం, ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. మీ సావు అంటున్నారు అంతే. అదేదో మీ ఇంటర్నల్ పంచాయతీ కాశ్మీర్ పాకిస్తాన్ ఇండియా అదే కనుక వేరే తరీకా రియాక్ట్ అయినాయి చాలా దేశాలు. ఈవెన్ యుఎన్ఓ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్కే వత్తాసు పలికింది కానీ ఇండియాకి వత్తాసు పలికేది వాళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్ని ఈ కరెక్షన్స్ కావాలి. ఈ పంచాయతీ అంతా పక్క పెడదాం. వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కొన్ని తప్పిదాలు కానీ ఇప్పుడు మీకు అదంతా ఎందుకంటే ఇప్పుడు 1950s అమెరికన్ ప్రభుత్వం పట్టుబట్టింది యుఎన్ఓ పర్మనెంట్ మెంబర్షిప్ మీరు తీసుకుందని. మహా నెహ్రూ గారు తీసుకుపోయి చైనాకి అప్పచెప్పిండు. ఆ చైనా ఇప్పుడు మనల్ని కానిస్తలేదు. అదే వాళ్ళ వీటో పవర్ పెట్టుకొని పాకిస్తాన్ అనేక సార్లు మన మీద జరిగిన అనేక అవకతవకలను కాపాడింది ఆ వీటో పవర్ పెట్టుకొని. ఈవెన్ ఈ సయ్యద్ వాడు ఉన్నాడు కదా, సయ్యద్ వాడి పేరేంది, వాడు పేరేందే ఇప్పుడు ఇది వాడి చీఫ్ టెర్రరిస్ట్ చీఫ్ లెట్ సయ్యద్ వాణి కూడా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయమంటే చైనా 5 సార్లు వీటో ప్రయోగించింది యుఎన్ఓలో. అన్ని తప్పులు జరిగినాయి. నెహ్రూ గొప్పతనం కోసమో లేకపోతే ఇప్పటికి కూడా మన దాన్ని వాడుకోమంటే వాడు ఇప్పుడు నీళ్ళు వెళ్ళి పెడతాడు. నన్ను వాడుకొని ఇచ్చారు, ఎందుకు వాడుకొని ఇస్తలేరు అంటున్నాడు. రెండవది ఏంటంటే రెండవది ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు నార్మల్గా ఏది ఉండదు. ఇప్పుడు నార్మల్ కండిషన్స్లే ఒప్పందాలు ఉంటాయి, మంచి చెడ్డ ఉంటుంది. కానీ వాడు మన ఇంట్లోకి వచ్చి మనం చంపుతాను, నా ఇష్టమైనట్టు చేస్తా, కానీ నేను అగ్రిమెంట్స్ ఉంటాయి, నాకు నీళ్ళు వస్తాయి. నేను చెప్తాను రామ్మోహన్ గారు, ఇదే పరిస్థితి ఒకవేళ పాకిస్తాన్ ఇండియా పరిస్థితి ఉంటే, ఇండియా పాకిస్తాన్ పరిస్థితి వాడు ఎన్నడో చుక్క నీళ్ళు కూడా రానికపోతున్నాడు. ఇవన్నీ కూడా మనం అది తెలివో లేకపోతే లిబరలిజమో మనం గొప్పలం అనుకొని చేసిన పనులే, కానీ ఇవి కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా నేను మోడీ ప్రభుత్వం కూడా గొప్ప, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా నిన్న తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా చిన్న నిర్ణయాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక సీరియస్ విషయం ఉన్నప్పుడు తక్షణం స్పందించే అంశాలు ఉంటాయి, తర్వాత కొంత టైం తీసుకొని స్పందించే అంశాలు ఉంటాయి. నిన్న వాళ్ళు ఇమీడియట్ గా మోడీ రాగానే అక్కడనే ఎయిర్పోర్ట్ లో మీటింగ్ పెట్టిన తర్వాత సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టుకున్నారు. అది ఎందుకంటే హైయెస్ట్ లెవెల్ ఫస్ట్ అక్కడ తీసుకోవాలి. అక్కడ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు ఆల్ పార్టీకి చెప్తారు, ఆల్ పార్టీలో తీసుకొని అక్కడ చెప్పరు. అది గవర్నమెంట్ పద్ధతి విధానం. ఫస్ట్ దే హావ్ టు టేక్ ఏ డిసిషన్ ఆన్ గవర్నమెంట్ మూలలు తీసుకోవాలి. గవర్నమెంట్ మనం ఏం చేస్తాం అనేది అది తీసుకున్న తర్వాత దాన్ని తీసుకుపోయి ఆల్ పార్టీ ముందర పెడతారు. మీరేమైనా దీనికైనా రికమెండేషన్ చేస్తారా, అది చేస్తారు, ఇవాళ పెట్టారు వాళ్ళు ఇమీడియట్ గా. కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఏం లేవు. ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైనా చేసేది గదే చేస్తారు. ఎవరు ఇప్పుడు రామ్మోహన్ గారు పిఎం ఉన్నా, పాపులేట్ పిఎం ఉన్నా చేసేది గదే, అంతకన్నా ఎక్కువ ఎవరేం చేయలేదు. అయితే ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే ఇవాళ ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లొల్లి జరగటానికి ఇప్పుడు వక్ఫ్ బోర్డే ఉన్నది. మీరు వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడతారు కదా, వక్ఫ్ బోర్డు ఇవాళ ఇది మీకు చెప్తా, 2 విషయాలు చెప్తా. ఎందుకు ఇంత గందరగోళం అవుతున్నది, బీజేపీ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ముందుకుతున్నది జనాలల్లా, కాంగ్రెస్ ఎందుకు వెనకబడుతున్నది. నేను కాంగ్రెస్ నుండి కూడా ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి ముస్లింస్ పాకిస్తాన్ వేరు ఏది పాటించినప్పుడు, పాకిస్తాన్ నుంచి వెళ్ళి హిందువులు ఇండియాకి వచ్చినప్పుడు మన దేవాలయాలకు ఉన్న భూములు గీములు ఇక్కడ నుంచి వేరే ముస్లింస్ కలాట్ చేశారు. అదే అక్కడి నుంచి వచ్చిన హిందువులకు ఇక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు లొల్లి అవుతున్నదో ఇవన్నీ కూడా మసీదుల భూములు ఇవని చెప్పారు. అప్పుడు చాలా మంది అడిగారు, నెహ్రూ అడిగారు, గాంధీ కూడా చచ్చిపోలే, ఇంకా ఎవరు కూడా ఒప్పుకోలేదు. మనం వాళ్ళకే ఇవ్వాలి, మళ్ళీ ముస్లింస్కి అక్కడి నుంచి వచ్చిన ముస్లింస్కి ఇస్తామంటారు, కానీ లేకపోతే అది ఇక్కడ ఉన్న ముస్లింస్కి వక్ఫ్ బోర్డు ఇస్తామంటారు. కానీ అక్కడ ఏమి లేకుండా వాళ్ళు శరణార్థులుగా వచ్చిన హిందువులకు ఎటువంటి ఏమి కూడా సపోర్ట్ చేయలేదు గవర్నమెంట్. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా చేస్తలేదు. అదేంటంటే మన సెక్యులరిజం, మన ముస్లింస్ తో మంచిగా ఉండాలి, మనం మంచి పేరు రావాలి, ఇది తప్ప దీన్ని ఎన్నడూ కూడా ఇక్కడ ముస్లింస్ కూడా పెద్ద ఫేవరబుల్ ఎన్నడూ తీసుకోలేదు. ఆ భ్రమలు కూడా లేవు. నేను ఒక లెఫ్టిస్ట్ నక్సలైట్ పార్టీలో పనిచేసి వచ్చిన చెప్తాను, అవి కూడా ఆ భ్రమలు కూడా మేము ఛాన్సాలు చూసినాం. అది ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను చెప్తాను, ముస్లింస్
హిందూ సమాజం పక్కకు పెట్టి భారత సమాజం మెయిన్ స్ట్రీమ్ లో కూడా వాళ్ళు రాలేదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధాలు ఇప్పటి కూడా వేరే వేరే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైతున్నదంటే ఇది నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఎంత ప్రమాదకరం అంటే వాళ్ళు ఎందుకు ఒక మొగోలైన హిందువులు ఎందుకు చంపారు అంటే ఇక్కడ మళ్ళీ హిందూ ముస్లిం డివైడ్ చేయాలి. ఇక్కడ కాశ్మీర్ లో దానికంటే ముందు పాక్ ఆర్మీ చీఫ్ కూడా స్పందిస్తూ పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసి ఉండడం అనేది తప్పు పెట్టారు. అక్కడ ముస్లింలు అలా జారీ చేసిన వారం రోజులకే జరిగింది. పంపింది ఆసిమ్ మునీర్ పాక్ చీఫ్ అని ఎవరికి అనుమానం లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే ఇప్పుడు హిందువులను చంపి హిందువులను రెచ్చగొట్టి అటు ముస్లింస్ అటాక్ చేయించి హిందూ ముస్లిం డివైడ్ కావాలి. మళ్ళీ ఇండియాలో ఒక మత కలహాలు పెరగాలి. అటు కాశ్మీర్లో కూడా ఎవడు పోవద్దు ఇండియన్స్. మళ్ళీ కాశ్మీర్ అంతా బికారి కావాలి, టూరిజం నడవద్దు, మళ్ళీ రాళ్ళు పట్టుకొని మళ్ళీ ఆర్మీ మీద వేయాలి. ఇవి వాళ్ళ ప్లాన్స్. ఈ ప్లాన్స్ పాపిరెడ్డి గారు ఒక అంశం నాకు ప్రధానంగా గుర్తొస్తుంది. అంటే అంబేద్కర్ చెప్పిన కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, భారతదేశంలో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా భారత్ వచ్చేయాలి, అప్పుడు మాత్రమే పూర్తిగా విభజన జరిగినట్లు, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. సో అవే ఇప్పుడు నిజమవుతున్నాయి అనుకోవచ్చు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం నాకు చెప్తా. ఎందుకంటే అది ఎందుకు అంబేద్కర్ చెప్పిందంటే కరెక్ట్గా అంబేద్కర్ ఊహించి చెప్పిందంటే మనకు 2015 ఆగస్టు నాడు మనకు స్వతంత్రం వస్తే 47 ఆగస్టు 15 నాడు వస్తే వాళ్ళకు 2047 14 నాడు డిక్లేర్ చేసుకున్నాడు. అసలు బ్రిటిష్ వాళ్ళు ఇయ్యకముందే వాళ్ళు 14 నాడు వాళ్ళ స్వతంత్రం, మనది 15. 14 నాడు వాళ్ళు ఏం చెప్పారంటే దిస్ ఈజ్ ద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళు ఏం దాచుకోలేదు, ఇది ఇస్లామిక్ స్టేటు అని వాళ్ళు అన్నప్పుడు నెహ్రూ కానీ గాంధీ కానీ జాతీయ నాయకులు కానీ మరి అక్కడ దాదాపు 25-30% పైన ఆ పాకిస్తాన్ ఏదైతే అంటున్నారో ఆ పాకిస్తాన్ ప్రాంతంలో హిందువులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి మనమని సెక్యులర్ అనుకున్నాం, మనం సెక్యులర్ కంట్రీ సెక్యులర్ ఉంటాం అనుకున్నాం, మనకు ప్రాబ్లం లేదు. కానీ వాడు మొదలే చెప్పిండు ఒక రోజు ఇండిపెండెన్స్ రోజు ఒక రోజు ముందే వాడు డిక్లేర్ చేసుకొని దిస్ ఈజ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, మాది ఇస్లాం ముస్లిమ్స్ కోసం వచ్చిందని చెప్పాడు. మరి అప్పుడు 30% ప్రజలు ఏమవుతారో వీళ్ళకి సోయలేదా, పట్టించుకోరా? ఈవెన్ ఇంత పెద్ద గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళు ఏదైతే చాలా గొప్ప చెప్పుకుంటారో మనది ఏది పీస్ఫుల్ ఉద్యమము, నాన్ వైలెన్స్ ఉద్యమం ఏం చేయకుండానే ఒక్క పార్టీషన్లనే 10 నుంచి 15 లక్షలు అఫీషియల్ లెక్కలే, మామూలు 20 లక్షల మంది చనిపోయారు. ఏ స్వతంత్ర పోరాటంలో ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్ కూడా అంత జనాలు చచ్చిపోలేదు. ఇది ఇది బీజేపీ మాట్లాడుకోవాలి. సందర్భంగా నేను చెప్తాను. ఇప్పుడు నేను నడుమ ఆపారు మీరు అన్న చైనా అవన్నీ వచ్చారు. నేను వరుసగా రోజు 5-6 టీవీలో పొద్దు నుంచి 6 టీవీలో మాట్లాడుతున్నాను కనుక నేను మళ్ళీ అది చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తాను సార్. పాపిరెడ్డి గారు నాకు మొత్తం నాది వినకుండానే కౌంటర్ ఇచ్చారు. నాకు అంగీకరిస్తున్నారు పూర్తిగా, దానిలో ఏం తేడా లేదు. వాళ్ళు అన్నమాట కౌంటర్ కాదు, ఒక చర్చ జరుగుతుంది మన కోసం మనం చర్చ చేస్తున్నాం. నేను ఏమంటున్నా అంటే నాది మొత్తం చేయనివ్వలే, నాకు మొత్తం చేయనిస్తేనేమో నా అభిప్రాయం తెలుస్తుండే. చెప్పకపోతే ఏమైంది అంటే నేను పాకిస్తాన్కి అనుకూలం వారికి వ్యతిరేకం అనే పరిస్థితి. అట్లా కాదు సమస్య. ఇక్కడ నేను చెప్తాను ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తాను. నేను దాని మీద ఏమన్నానంటే పాపిరెడ్డి గారు అన్నది కరెక్ట్. మనం కనుక మిగతా 4 నిర్ణయాలు ఏమో ఇమ్మీడియట్ అమలు చేసేవి, దానిలో ప్రభుత్వం తీసుకోవాల్సిందే. నేను మొదలే చెప్పాను, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ దాని